ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక. నేటి విశిష్ట కార్యక్రమము రుద్ర ప్రవచనము. రుద్ర ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ డిఎస్ శాస్త్రి గారు. వారు నిరంతర రుద్ర పరిశీలకులు, నిరంతర రుద్ర పరిశోధకులు, నిరంతర రుద్ర ప్రవచనకర్తలు. స్వామి యొక్క దివ్యాశీస్సులతో వారి చేత ఎన్నో అనుభూతులు, ఎన్నో మనకు స్వామి కల్పిస్తున్నారు. స్వామి యొక్క దివ్యాశీస్సులతో, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మనందరి శుభకామనలతో డాక్టర్ డిఎస్ శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం చేయవలసిందిగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. వినపడుతుంది కదా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 7వ అనువాకం పీఠిగా చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్. 6వ అనువాకంలో ఉన్న 15 మంత్రాలు కంప్లీట్ చేసుకుని 7వ అనువాకం యొక్క పీఠిగా మనం తెలుసుకున్న తర్వాత ఇవాళ మొదటి మంత్రానికి 7వ అనువాకంలో తొలి మంత్రాన్ని ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. ఇవాళ సోమవారం, కార్తీక సోమవారం కన్నా యాక్చువల్లీ ఈ శ్రావణ సోమవారాన్ని చాలా ఇంపార్టెంట్, శివరాత్రి తుల్యంగా భావిస్తారు శ్రావణ మాసంలో సోమవారాన్ని. దాంతో కూడా ఇవాళ రాహు నక్షత్రపరమైనటువంటి సోమవారం ఎక్కువ విశేషం. ఇవాళ అనుకోకుండా ఈ 7వ అనువాకంలో నుండి తొలి మంత్రాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం, భగవంతుడి దయ. సో ఈ మంత్రాన్ని సాధారణంగా మనం చూసేటట్టయితే, అంటే ఈ మంత్రాలు ఇందులో 16 మంత్రాలు ఉన్నాయి. ఈ 16 మంత్రాలకి ధ్యాన దేవత ఒకళ్ళే, ఒకే ధ్యాన దేవత. ఆ ధ్యాన దేవతను కూడా బిల్ల వేషంలో అర్జునుడిని ఏ రూపం అయితే అనుగ్రహించిందో, శివతత్వం అయితే అనుగ్రహించిందో, ఆ రక్షణపరమైనటువంటి, పురోగతిపరమైనటువంటి, సమస్తమైనటువంటి భయాల నుంచి రక్షించే తత్వంగా, జయకారకమైనటువంటి రూపంగా ఈ బిల్ల రూపంలో ఉన్నటువంటి శివుని చెప్తారు. సో ఈ 16 మంత్రాలకి, అంటే ఆధ్యాత్మిక మార్గంలో మన జయం కావచ్చు, లౌకిక మార్గంలో మనం ఉన్నటువంటి మంచి చెడులన్నింటినీ అధిగమించి పొందే జయం కావచ్చు. జయం అంటే సంపూర్ణ జయం, అంటే యాక్చువల్గా మోక్షమే. జయకరి అంటే మోక్షప్రదాయిని అన్న పరంగా మనం కూడా అన్వయం చేసుకోవచ్చు. అంటే ఎవరు దేన్ని భావిస్తూ దేని ధ్యేయంగా పెట్టుకున్నారో ఆ విషయం పొందటంలో జయాన్ని అందించే పరమశక్తిగా ఈ బిల్ల రూపంలో నుండి పరమేశ్వర తత్వాన్ని చెప్తారు. ఇందువల్ల ఒక్కసారి కనుక కొంచెం వివరాలు కనుక లోతుగా పరిశీలించి చూసేటట్టయితే, బిల్ల రూపంలో పరమేశ్వరుడు అనుగ్రహించేదానికి ముందు అర్జునుడి యొక్క తపస్సును గురించి దేవతలంతా పోయి విన్నవించుకుంటారు భగవంతుడికి. స్వామి, చాలా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, మీరు అనుగ్రహించాలి అని. సాధారణ మార్గంలో, సాధారణ విధానంగా కనుక ఆలోచించేటట్టయితే అర్జునుడికి మహత్తరమైనటువంటి ఆ సేనల్ని జయించే శక్తి లేదు. ఎందుకని? అవతల ఉన్నది పరశురాముడి యొక్క శిష్యుడు భీష్ముడు, సాక్షాత్తు బృహస్పతి యొక్క అంశ అయినటువంటి ద్రోణాచార్యుడు, శివానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగినటువంటి కృపాచార్యుడు అశ్వత్థామ. ఇట్లాంటి వాళ్ళని జయించాలి. పైగా జయద్రథుడు, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరినీ జయించాలి. సో దీనికి ముందు అర్హత కల్పించి ఎట్లా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారో ఆ తత్వాన్ని ఈ బిల్ల రూపమైనటువంటి శివుడిగా ఆయనకి దర్శనమియటంలో మనకి ద్యోతకం అవుతుంది. ఆయన చేసిన పని అంటే పైకి చూడటానికి ఏమిటి కథగా మనం ఆలోచించినప్పుడు, అర్జునుడు తపస్సు చేశాడు. ఆయన ఏమన్నా డైరెక్ట్గా రాకుండా ఒక పోయి బిల్లుడు అంటే ఒక చెంచులు ఎరుకవాడి వేషంలో ఆయన వచ్చాడు. ఆయనతో పాటు పరాశక్తి కూడా వెంటున్నది. ఆ ఇద్దరికి బాణం, ఈయన ముందు బాణం వేశాడు, ఆయన ముందు బాణం వేశాడు అనే మాట మీద గుద్దులాట వచ్చింది.
ఓకే, గుద్దులాట వచ్చింది, ఇద్దరు కొట్టుకోవటం, చివరికి బాణాలన్నీ ఇప్పుడు ఈయన బాణాలు వేస్తుంటే ఈ బాణాలు ఆయనలో లయమైపోతున్నాయి. అర్జునుడు వేసిన సమస్త అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరులో పోతున్నాయి, లయమైపోతున్నాయి, మళ్ళీ తిరిగి రావటంలే. అక్షయ తూణీరము గాంధీవం కూడా ఆయనలోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడన్నా కొంత గమనింపు రావాలి. అంటే ఆ టైం వచ్చేదాకా భగవంతుడు గమనింపు ఇవ్వకపోవటానికి, టైం వచ్చినప్పుడు గమనింపు ఇవ్వటానికి కూడా సూచనగా దీన్ని భావించవచ్చు. ఆయన అర్జునుడికి అన్ని ఆయుధాలు ఎప్పుడైతే పోతాయో మిగిలింది తను ఏం చేయాలి? మల్ల యుద్ధం చేయాలి. ఆ మల్ల యుద్ధం చేసే నెపంతో ఇద్దరు మనుషులు చాలా దగ్గరికి రావటం అనేది కామపూరితంగా చాలా దగ్గరికి వస్తారు, కొట్టుకునేటప్పుడు దగ్గరికి వస్తారు, ఒకరినొకటి చంపుకోవాలన్న ధ్యాసతో ఉన్నప్పుడు దగ్గరికి వస్తారు. అంత దగ్గరగా వచ్చి ఆ యుద్ధం చేస్తూ కావిలించుకుంటూ పట్టుబట్టు కింద పడేసి పైన పడేసి మాదిరిగా యుద్ధం చేసే నెపంతో తన యొక్క శక్తుల్ని అర్జునుడిలోకి ప్రవేశపెట్టి తర్వాత ఆయన అనుగ్రహిస్తూ తనలో ఏ ఆయుధాలైతే అర్జునుడు వేసిన ఆయుధాలు అన్నీ ఏవైతే తనలో కలిసిపోయినాయో వాటన్నింటినీ శక్తివంతం చేసి తిరిగి మళ్ళీ ఆయనకిచ్చి యుద్ధంలో జయం అనుగ్రహించే విధానంగా చేయటం అనేది ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం. ఇంకొకటి, తను వేసిన బాణం ముందు తర్వాత అర్జునుడు వేసిన బాణం అంటే శివ సంకల్పానుసారం జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సమస్తమైన సంఘటనల్ని కర్మరాహిత్యంగా అంటే వాటి వల్ల కొత్తగా ఏ రకమైనటువంటి కర్మలు పొందకుండా భగవంతుడు ఎట్లా అనుగ్రహిస్తాడో కూడా సూచన. మనం చేసిన ప్రతి చిన్న పనికి ఒకరిని చూసి నవ్వినా, ఒకరిని చూసి ఎగతాళి చేసినా, లేదు ఒకడికి సహాయం చేసినా, ఏది చేసినా సరే, లేదు ఒకడికి మంచి చేద్దామని మనసులో అనుకున్నా, లేదు ఒకడికి కీడు చేద్దామని మనసులో అనుకున్నా, వీటన్నిటి యొక్క సంకల్పాలన్నిటికీ కూడా ఫలాలు అనుభవించి తీరాలి. అది పునర్జన్మ కర్మ ఆ సిద్ధాంతంలో నుండి ప్రధానమైన అంశం. అంతటి సున్నితమైనటువంటి కర్మపరమైన పునర్జన్మపరమైన భావనలను కూడా నివారించే శక్తిగా మనకి ఇక్కడ ఎట్లా గోచరిస్తాడంటే, సాక్షాత్ ఆ పందిని చంపాడు ఆయన, బాణం వేసి చంపాడు. తను బాణం వేసి చంపిన ఆల్రెడీ అంతకు ముందే శివ సంకల్పానుసారం ఒక బాణం వేయబడ్డది, తర్వాత ఈయన బాణం వేశాడు కాబట్టి దాన్ని చంపిన పాపం ఆ కర్మ యొక్క ఫలితం నీకు అంటుకోలేదు అన్నంత వరకు. అంటే కర్మపరంగా మనం చేస్తున్నటువంటి సమస్తమైన వాటికి ప్రొటెక్షన్, నీవు ఏ ధ్యేయాన్ని నువ్వు పొందాలి అనుకుంటున్నావో ఆ పొందగలిగిన ధ్యేయానికి సరైనటువంటి శక్తి లేనప్పుడు ఆ శక్తిని అనుగ్రహించే తత్వం ఈ రెండు లక్షణాల యొక్క సమ్మేళన ఆ కిరాత రూపంలో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క దర్శనంలో మానవుడు పొందుతాడు అనేది సంకేతం. ఈ దర్శనాన్ని కర్మపరమైనటువంటి భావాల నుంచి మనం బయటపడగలిగే దానికి మూడో అనువాకంలో మనం చూస్తాం. మూడో అనువాకంలో ఉన్న ఆ మంత్రాలకి సాక్షాత్తు శంభు దర్శనమైన మంత్రాలకి, రుద్ర దర్శనమైన మంత్రాలకి ఇది ధ్యానమూర్తిగా కనపడుతుంది. మళ్ళీ ఏడో అనువాకంలో ఉన్న మంత్రాలకు కూడా ఇదే ధ్యానమూర్తి కావటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ముందు మనం అట్లా అర్థం చేసుకోవాలి. సో ఈ ఇంకొక ప్రత్యేకత దీనిలో ఏమిటంటే 5, 6 అనువాక మంత్రాల్ని సాక్షాత్తు భగవంతుడే శంభు రూపంలోను భగవాన్ రూపంలోను దర్శించిన తర్వాత 7వ అనువాకానికి వచ్చేటప్పటికి మానవఋషి దర్శనాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎందువల్ల 7 అనేది సంఖ్యాపరంగా షట్చక్రోపరి సంస్థిత మోక్షానికి సంబంధించిన సంఖ్య. ఈ మోక్షం యొక్క అవసరం భగవంతుడికి లేదు, మానవుడికే మోక్షం యొక్క అవసరం. 4 పురుషార్థాల్లో తురియ పురుషార్థమైన సదా ఆ స్థితిలో ఉండేది భగవంతుడు, ఆ స్థితికి పోవాల్సింది మానవుడు. కాబట్టి ఈ 7వ అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికి మానవ మహర్షి అయినటువంటి రోమశ మహర్షి ఏ మాదిరిగా తన యొక్క కర్మల వల్ల భావాల వల్ల ఏ ఏ ఏ సూచనల ద్వారా ఆ స్థితి పొందాడో ఆ సంకేతంగా కూడా దీనిలో మనం చూడొచ్చు. సో ఈ రోమశ మహర్షి దర్శించిన ఈ 16 మంత్రాల్లో ఈ 16 మంత్రాలు కలిపి ఒకే ఒక మహాదర్శనం. అంటే ప్రతి మంత్రంలోనూ రుద్రుడి యొక్క ఆ తత్వమే, శివశక్తుల యొక్క ఆ బిల్ల వేష తత్వమే మనకు గోచరిస్తూ ఉంటుంది.
ఈ 16 మంత్రాలకి కూడా పరమేశ్వరుడు ఆ రూపంలో అధిష్టాన దేవత. సో ఈ తొలి మంత్రాన్ని, ఆయన దర్శించిన తొలి మంత్రాన్ని నమో దుందుభ్యాయచ హనన్యాయచ, ఆ సైలెంట్గా ఉంటుంది, హన్యాయచ ఉంటుంది, అహన్యాయచ అని చెప్పుకోవాలి. దుందుభ్యాయచ అహన్యాయచ. మామూలు అర్థం చూసేటట్టయితే, ఓ దుందుభి రూపంలో ఉన్న పరమేశ్వర నీకు నమస్కారం. ఆ దుందుభిని మోగించేదానికి ఉపయోగించే కర్ర, దాన్ని కర్రతో కొడితేనే దాని మీద సౌండ్ వస్తుంది కాబట్టి ఆ కర్ర రూపంలో, చిన్న కర్ర రూపంలో ఉన్నటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారం అని మామూలుగా మనకు అర్థం అనిపిస్తుంది. దుందుభికి మామూలు మిగతా వాద్యాలకి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమిటంటే, ఈ దుందుభిని మహాయుద్ధాల్లో ఆహ్వానపూర్వకంగా యుద్ధం ప్రారంభం కాబోయే ముందు సావధాన్ అన్నట్టుగా, మేము వస్తున్నాము మీరు రెడీగండి అన్నదానిగా, ఆ యుద్ధానికి ఆహ్వానంగా రెండు పక్షాల వాళ్ళు, వాళ్ళ వైపున వాళ్ళు వీళ్ళ వైపున వీళ్ళు ఆ దుందుభినాదం చేసి ఆ తర్వాత యుద్ధం మొదలు పెడతారు. అంటే యుద్ధానికి ఆహ్వాన సూచకమైనటువంటి పరంగా కూడా దీన్ని ఈ దుందుభి యొక్క శబ్దాన్ని, దుందుభిని అర్థం చేసుకోవచ్చు లౌకిక జీవితంలో. సో సాధారణమైనటువంటి అర్థంలో దీన్ని మనం భావించినప్పుడు అంతకుముందు చెప్పుకున్న మంత్రాలు ఒకసారి గుర్తు చేసుకోండి. బిలిమినేచ, కవచనేచ, శృతాయచ, శృతసేనాయచ, ఇవన్నీ ఉన్నాయి. అంటే రథ, సారథి, రథికుడు, వాళ్ళకి రక్షణ, వాడు తొడుక్కునే కవచము, ఇవన్నీ వర్ణించబడ్డాయి. అంటే యుద్ధానికి సంబంధించిన అనేక ఘట్టాలు, అనేక విధానాలన్నీ 6వ అనువాకంలో చెప్పినాక ఇన్ని రక్షణలు, ఇన్ని ఏర్పాట్లు దేనికోసం? యుద్ధం చేయటానికే. ఆ యుద్ధానికి ఆహ్వానపరమైనటువంటి నాదం చేస్తున్న దుందుభి ఒక నాదంగా ఈ 7వ అనువాకం యొక్క మొదటి మంత్రాన్ని, అంటే లౌకిక భావంలో మనం చూసినా కూడా ఇట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీని యొక్క అంతరార్థాలు చూసేటట్టయితే, ఈ దుందుభి అహన్యానికి సాధారణ అర్థం అది అనుకున్నాం. దీని అంతరార్థాలు చూసేటట్టయితే 3-4 స్థాయిల్లో వాటిని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. 6వ అనువాకంలో 8వ మంత్రము 10వ మంత్రం ఒకసారి గుర్తు చేసుకోండి. శ్లోక్యాయచ అవసాన్యాయచ అనేది 8వ మంత్రం, శ్రవాయచ ప్రతిశ్రవాయచ అనేది 10వ మంత్రం. 15వ మంత్రం చూసేటట్టయితే శృతాయచ శృతసేనాయచ. ఆ మూడిటి యొక్క సమన్వయాన్ని మనం చూసేటట్టయితే భగవంతుడి యొక్క నాదతత్వాన్ని మనకి ఇండికేట్ చేస్తున్నాడు. అంటే వేదాలు నాదస్వరూపం, వేదాంతం అనుభవ స్వరూపం. నాద రూపంలో భగవంతుడి యొక్క తత్వాన్ని అనుభవం చేసేదానికి చేసే ప్రయత్నంగా ఆ నాదాన్ని, నాదాతీతాన్ని, నిశ్శబ్దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, సో ఎంతవరకు దాన్ని చేసామో దానికి కంటిన్యూషన్గా జన్మొచ్చి పూర్తి అయ్యేదాకా కూడా భగవంతుడు వదిలిపెట్టడు అన్న సంకేతాన్ని ఆ తర్వాత మంత్రంలోను, చిట్ట మంత్రంలో శృతాయచ శృతసేనాయచ అంటంలో ఆ అనుభవం నువ్వు పొందగలిగేదానికి అమూల్యమైనటువంటి శక్తుల్ని, అఖండమైనటువంటి శక్తుల్ని, ఎంతో శీఘ్రంగా కదలగలిగినటువంటి మనస్సుని అనే ఆయుధాన్ని నీకు ఇచ్చాను. కాబట్టి వాటి యొక్క సద్వినియోగంతో ఈ పొందవలసినటువంటి నాదానుభూతి పొంది నాదాతీత స్థితికి చేరు అన్నది అందులో చెప్పిన తర్వాత, దీన్ని ఎట్లా సాధించాలి అన్న వివరాన్ని మానవ మహర్షి అయినటువంటి రోమశ మహర్షి ఈ దుందుభ్య అహన్య అన్న మంత్ర రూపంగా మనకి ఇండికేట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. సో ఇందులో ఏమిటి? ఈ దుందుభి దండం అంటే దుందుభి దాన్ని మోగించేదానికి కొట్టే దండం అనేది మామూలు అర్థాలని అనుకున్నాం. నాదస్వరూపంగా మనం దీన్ని ఆలోచించినప్పుడు శ్రవ ప్రతిశ్రవలో నాదం నుంచే ఈ అనంతమైన సృష్టి ఏర్పడ్డది అని దాన్నే అనేక రకాలుగా వెనక చెప్పుకున్నాం. ఓంకారే ప్రభవే దేవాహ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఓంకారం నుంచే పుట్టారు. అందులో అకారం, ఉకారం, మకారం, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఓంకార ప్రభో వేదాహ, ఆ దేవతల్ని తెలుసుకునేదానికి కావాల్సిన నాదాలు కూడా వేద రూపంలో, జ్ఞాన రూపంలో ఓంకారం నుంచే పుట్టినయి. మనం కాలానికి అనుగుణంగా, కాలానికి వయసు రావటం పోవటం, చివరికి కాలంలో కలిసిపోవటం
ఓంకార ప్రభవో కాలాహ. అనేక రకాల కాలాలు ఒక్కొక్క గ్రహంలో, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన ఇవన్నీ కూడా ఓంకారం నుంచే వచ్చినాయి. ఓంకార ప్రభో లోక, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కాలం. మానవ లోకంలో ఉన్నాం, ఓ 100 సంవత్సరాలు మితి. దేవలోకంలో ఉన్నాం, పుణ్యం అయిపోయేదాకా మితి. బృహస్పతి లోకంలో ఉన్నాం, ఇంకేదో మితి. అంటే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క కాల నియమితి ఉన్నది. ఈ కాలాలు, ఈ లోకాలు ఇవన్నీ కూడా నాదస్వరూపమైన ఓంకారం నుంచి వచ్చినాయి. సో దాన్ని మనం పొందాలి, దానికి అతీతంగా మనం పోవాలి అన్న భావనకి, సో నాదాన్ని పట్టుకునే నాద అతీతానికి పోవాలి అన్న సూచనని ఈ మంత్రం మనకి దుందుభి అహన్య, అంటే దుందుభిలోంచి వచ్చేది నాదం, ఆ నాదాన్ని కలిగించేది దండం. ఈ నాదపరంగా నాదాతీత స్థితిని చేరుకోండి అన్న సంకేతాన్ని దుందుభి అహన్య అన్న నామద్వయంలో మనకి మహర్షి మనకి ఇండికేట్ చేయటంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని తార్కికంగా దీన్ని ఆలోచిస్తే అభాజ్య ఓమితి శివం ప్రణవం అంటాం. ఓమితేకాక్షం బ్రహ్మ అని చెప్పాము. ఓంకారం అనేది పంచవర్ణాత్మకమైనటువంటి ఓంకారం. పంచముఖాలతో ఉన్నటువంటి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచముఖాలతో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క నాద రూపము, నాద బ్రహ్మ రూపం అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. ఆ పంచవర్ణమైనటువంటి ఓంకారం నుంచే పంచబ్రహ్మలు, పంచలోక, ఇవి పంచభూతాలు ఇవన్నీ క్రమక్రమంగా ఎట్లా పుట్టినాయో, అక్షరమాల, వర్ణాక్షరమాల, అందులోంచి అనేక నాదాలు ఎట్లా పుట్టినాయని కిందటి అనువాకంలో కొంత వివరంగా మనం తెలుసుకున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ నాదాన్ని కనుక మనం ఇప్పుడు సాధన నాదం అనే దాన్ని కనుక అన్వయం చేసుకుంటే, దానిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మతత్వాన్ని, ఓంకారాన్ని ప్రధాన నాదాలు ఏమన్నా 3, అకారం, ఉకారం, మకారం అని. సూక్ష్మనాదాలు అంటే ఏమిటి? నాదాంతం, కళ, ఇంకా ఉన్మని, ఇవన్నీ అవి ఒక 8. ఈ 3 + 8 కలిపి 11. ఈ 11నే ఏకాదశి రుద్రాభిషేకం అని, ఏకాదశి దిక్కులని ఈ మాదిరిగా అన్వయం చేసుకున్నాం మనం. వాటిని సాధనలో యోగి ఎట్లా పొందుతాడు అన్న వివరాల్ని రోమశ మహర్షి ఈ 7వ అనువాకంలో తొలి మంత్రంలో ఇండికేట్ చేస్తున్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్ని పొందవలసిన విధానం గురూపదేశంతో పొందాలని, గురూపదేశంతో పొందిన తర్వాత సాధనతో దీన్ని అనుభవం చేసుకోవాలని అని చెప్తారు. షణ్ముఖి ముద్ర అని ఒక ముద్ర ఉన్నది. అనేక ముద్రల్లో షణ్ముఖి ముద్ర అంటే ఆ చెవులని, ముక్కు రంధ్రాలు, కళ్ళు, కంటి చివరి భాగం, కొసలు, వీటిని మూస్తూ చేసే ఒక పర్టికులర్ ముద్రా విధానం ఉన్నది. ఆ ముద్రలో ఉన్నటువంటి యోగి ఈ నాదాల్ని సాధన ద్వారా అంతర్గతంగా ఏ మాదిరిగా వింటాడు అనేది 10 స్థాయిల్లో ఈ నాదాలు వినటం అనే ప్రక్రియ యోగ ప్రక్రియలో మనకు కనపడుతుంది. సో మనం తెలుసుకునేదానికి నాదాల యొక్క వివరాలు మనం తెలుసుకుంటున్నాం. ఇది సాధనాపరంగా గురుముఖంగా అభ్యసించినటువంటి విద్య ద్వారా నార్మల్గా మొదట్లో షణ్ముఖి ముద్ర విధానంగా చేస్తారు. తర్వాత ఆ ముద్ర లేకుండా కూడా వాటిని అనుభూతి పొందే విధానంగా సాధకులు పరిణితి పొంది చేస్తూ ఉంటారు. ఆ పరంగా వీటిని అనుభవించే విధానాన్ని ఈ 10 స్థాయి నాదాలు కూడా ఇట్లా చెప్తారు మనకి. మొట్టమొదటిది చిన్ని చిన్ని నాదం. ఇప్పుడే ఎవరో చెప్తున్నారు, నాకు లైట్ కనిపించింది, ఏదో నాదం వినిపించింది. ఈ లైట్ కనపడటం, నాదం వినిపించడం ఇవన్నీ కూడా సాధనలో భగవంతుడు అనుగ్రహించే అనేక రకాల స్థితులుగా వీటిని మనం అర్థం చేసుకోవాలి. వాటికి మనం భ్రమపడవలసింది కానీ, వాటికి ఆరాటపడవలసింది కానీ లేదు, చాలా గొప్పగా సంతోషపడవలసింది కానీ లేదు. ఆయన యొక్క అనుగ్రహం నా మీద ఉన్నది అనే భావంతో మన మానాన మనం కామ్గా నడుచుకుంటూ పోతున్నప్పుడు గమ్యించేటట్టుగా సాధనా మార్గంలో మనం కంటిన్యూ అయ్యేటట్టయితే వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితిని ఆ భగవంతుడే మనకి ప్రసాదిస్తాడు అన్న సంపూర్ణమైన నమ్మకంతో మన జర్నీ కంటిన్యూ చేసుకోవటం అనేది అందులో ప్రధానమైన అంశం. నీతో పాటు ఇంట వెంట జంట ఉన్నాను అన్నమాట స్వామి మనకి చెప్పారు. ఇంట వెంట జంట ఎట్లా ఉన్నారనేది అనుభూతుల పరంగా మనకి చూపిస్తారు. దాన్నే ఈ నాద బ్రహ్మ నాదానుభూత ప్రక్రియ అని మనం అనుకోవచ్చు. సో ఇవి 10 స్థాయిల్లో శబ్ద రూపంలో మనకి వినపడతాయట. ఈ
యోగుల యొక్క అనుభవంతో చెప్పుకున్న మాట. ఇది మనం అనుభవించి తెలుసుకోవాల్సింది. అది అందుకోసం ఎవరికి వాళ్ళు సాధనలో చేసుకుని పొందవలసిందే. కాబట్టి ఇక్కడ మనం వివరణ తెలుసుకుంటున్నాం. మొట్టమొదటి శబ్దాన్ని చిణీనాదము అంటారు. చిణీనాదం అంటే ఏమిటి? కాలి అందె చప్పుడు. అంటే చిన్నపిల్లలు కాలికి అందె వేసుకుని నడుస్తున్నప్పుడు ఒకే ఒక అందున్నది, రెండో కాలికి అందె లేదనుకోండి, అది దానిలో ఉన్న చిన్న చిన్న గజ్జలు మువ్వలు మోగే విధానంగా చప్పుడు ఏదవుతుందో దాన్ని చిణి అంటారు, చిణీనాదం. నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి చిన్ని నాదం అంటే రెండు కాళ్ళకి అందెలు వేసుకుని నడుస్తున్నప్పుడు ఏ మాదిరి శబ్దం వినిపిస్తుందో దాన్ని చిన్ని ద్వయం అంటారు, చిన్ని నాదం. మూడో స్థాయికి వచ్చేటప్పటికి ఘంటానాదం. ఘంటానాదం అంటే ఆ నాదం వినిపించడం, మెల్లిగా అది అంతమైపోవటం. నాలుగో స్థాయికి వచ్చేటప్పటికి శంఖనాదం. ఘంటానాదం శంఖనాదంలో సామీప్యత ఉంటుంది కానీ తేడా కూడా ఉంటుంది. ఘంటానాదం కన్నా సున్నితంగా ఉంటుంది శంఖానాదం. సో ఈ తర్వాత వీణానాదం అని, తర్వాత తాళం వేస్తూ వచ్చే నాదం అని, వేణునాదం అని, భేరీనాదం. ఇందులో ఈ మంత్రంలో చెప్పబడి భేరీనాదం ఏదైతే ఉందో అది 8వ స్థాయిలో వచ్చే నాదం. మృదంగనాదం, మేఘనాదం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా వాళ్ళ అభ్యాసంలో ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయికి సంకేతంగా, అంటే సాధకుడి యొక్క స్థాయి ఏ మాదిరిగా పెరుగుతూ ఉందో దానికి సంకేతంగా వీటన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట ఏమిటంటే, ఇందులో నుండి మొదటి 4 నాదాలు అంటే సింగిల్ అందె చప్పుడు, అందెల ద్వయం, ఘంటానాదం, శంఖనాదం, ఈ 4 కూడా హృదయ స్థానంలో అనాహత చక్రంలో ఈ శబ్దాలు వినపడతాయట. అంటే అనాహతం అంటేనే చెవులతో విన్న వాటిని ఆహుత శబ్దాలు. మన నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఈ వినటం అనేది చెవులతో జరుగుతోంది, మాట్లాడటం నోటితో జరుగుతోంది. ఈ ఆహుత శబ్దాలు కాకుండా అనాహతం, చెవులకి సంబంధం లేకుండా లోపల వినబడే శబ్దాల్ని అనాహత శబ్దాలు అంటారు. ఈ 4 అనాహత శబ్దాలు కూడా వినపడే స్థానాన్ని హృదయ స్థానం అంటారు. సో ఈ 4 నాదాల తర్వాత 5, 6 నాదాల్ని, ఇది వీణానాదము, తాళనాదం, సున్నితమైన నాదాలు సహస్రార స్థానంలో వీటి అనుభవంలోకి తెచ్చుకుంటారట యోగులు. 7వ నాదం వచ్చేటప్పటికి సప్తమనాదం. 7వ నాదం వచ్చేటప్పటికి అది కృష్ణుడి యొక్క వేణునాదం అంటూ ఉంటాం మనం. ఆ వేణునాదం వచ్చేటప్పటికి అది భూమధ్య స్థానంలో, అంటే ఏమిటి, 6 అక్కడికి 6వ చిల్లది ఆ స్థాయిలో మనకు ఆ వినపడుతుంది అని. మూలాధార నుంచి కనుక చూసేటట్టయితే అది 6వ శక్తి క్షేత్రం. ఈ 6 వేణుకుండే 6 రంధ్రాలు, వాటిల్లోంచి వచ్చే నాదం వేణునాదం అనే మాట. అంటే పంచ ప్రాణాల మీద ఆధిపత్యం పొందినటువంటి యోగి అనుభవించే స్థితి అన్నటువంటి పరంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వేణునాదం ఉన్నప్పుడు ఏమన్నా అది సుషుమ్నా నాడి, అంటే దాని యొక్క ఇతర ప్రాపంచికమైనటువంటి సంఘాలన్నీ దాటి యోగి ఆయన యొక్క ధ్యేయం కేవలం పరబ్రహ్మ మీద మాత్రమే ఉన్నది, మిగతాన్ని అధిగమించి ఈ ఇహలోకానికి సంబంధించినటువంటి ఏ కోరిక లేని ఒక స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు అన్నదానికి సంకేతం వేణునాదం. చివరికి వచ్చేటప్పటికి అష్టమనస్థ, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి భైరీనాదం ఏదైతే ఉందో కామ క్రోధ అతీత స్థితి యొక్క సూచన. పరబ్రహ్మాభిలాషతో ఉన్నా కూడా మళ్ళీ సంఘంలో తగులుకోవచ్చు. ఆ సంఘానికి మళ్ళీ వచ్చే కారణం ఏంటంటే కామము క్రోధము. ఈ కామక్రోధాన్ని జయిస్తేనే వాడు తిరిగి మళ్ళీ రాకుండా ఉండే స్థితి. కాబట్టి ఆ అష్టమమైనటువంటి భైరీనాథం యుద్ధానికి ఆహ్వానంగా ఏదైతే మనం చెప్పుకున్నామో, ఈ యుద్ధం ఏమిటి, అరిషడ్ వర్గాల మీద చేసే యుద్ధం. బాహ్యంగా చేసే యుద్ధమే ఉన్నా ప్రపంచంలో గెలుపు కోసం, వేరే దేశాలని ఆక్రమించే దానికోసం ఇవాళ ప్రపంచ నాయకులు చేస్తున్న యుద్ధాలను లాంటి యుద్ధాలు అవి కూడాను. సో ఇది సాధకుడు చేసేది కూడా యుద్ధమే. ఈ సాధకుడు చేసే యుద్ధం తనలో అంతర్గతంగా ఉన్న శత్రువుల మీద జయించాలి అన్న తపన కొద్దీ దానికోసం చేస్తున్న యుద్ధం. సో ఆ కామాన్ని క్రోధాన్ని జయించినటువంటి స్థితికి సంకేతం ఈ భైరీనాదం. దాని తర్వాత కనపడేది నవమంలోకి వచ్చేటప్పటికి మృదంగనాదంట. అది సాధకుడి యొక్క మాయాతీత స్థితిని. ఎవడైతే అమాయకుడు అంటామే, హనుమంతుడు అమాయకుడు, ఆ మాయాతీత స్థితి పొందినటువంటి స్థితి
ఆ మృదంగనాదంతో సూచించబడుతుందిట. చిట్ట చివరికి వచ్చేటప్పటికి దశమ స్థానానికి వచ్చేటప్పటికి గంభీరమైనటువంటి మేఘనాదం, అంటే అన్ని ఇంద్రియాల మీద, సర్వేంద్రియాల మీద సంపూర్ణమైనటువంటి ఆధిపత్య స్థితి. సో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దశేంద్రియాలు, వీటన్నిటికీ ఆధారభూతమైన మనస్సు, ఈ 11 మీద సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని ఏ యోగి అయితే పొందుతాడో ఆ గంభీరమైనటువంటి మేఘనాథ స్థితి, ఆ స్థితి ఆనంద పరవశతికి సంకేతంట. అంటే అవ్యాజ కరుణామూర్తి, అవ్యాజ ఆనంద స్థితి అంటారు. ఒక్కడే స్వామి కూర్చుని ఉన్నారు. ఆ ఆనంద స్థితి ఉన్నది ఏమిటంటే, ఈ ఆనంద స్థితిలో అంటే వీటన్నిటి ప్రపంచానికి అతీతమై సమస్తమైన ప్రపంచం తనలో ఒక చిన్న భాగంగా పొందే అనుభూతి ఆ ఆనంద స్థితిలో ఉన్నటువంటి యోగి యొక్క స్థితిని అందులో మనకి ఇండికేట్ చేస్తున్నారు. అంటే పైకి చూడటానికి సాధారణంగా దుందుభి, ఆ దుందుభిని మోగించేదానికి ఉపయోగించే కర్రగా చెప్పబడిన నామంలో సాధనాపరమైన అంశాలు చూసుకునేటట్టయితే ఈ 10 స్థాయిల్లో ఆ వ్యక్తి ఏ మాదిరిగా వాటిని పొందాలి అనేది మానవుడి యొక్క, సాధకుడి యొక్క ధ్యేయంగా ఈ మంత్ర ద్రష్ట అయిన రోమస్ మహర్షి మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో వీటిలో ఉన్నటువంటి సాంకేతికంగా ఉన్నటువంటి వాటిని మనం చెప్పుకున్నాం. లౌకికంగా కొంచెం వీటిని చూసినా కూడా ఒక్కసారి ఆ భేరి యొక్క ఆకృతి మనం గమనించి చూసేటట్టయితే యు ఆకృతిలో ఉంటుంది. ఇంగ్లీష్ లెటర్ యు అంటే క్రావడ్ అనుకోండి, క్రావడ్ ఆకృతిలో ఉంటుంది. మనం దీనికి క్రావడ్ అంటే యకారం యొక్క గుర్తు పెట్ట ఆ ఆకారంలో ఉంటుంది. సో అడుగునే ఉన్న బిందు రూపం ఉంటుంది, పైన ఉన్న చాలా వెడల్పుగా, సో బాహ్య అడుగున బిందు రూపం, ఉపరితలం ఏమన్నా అర్ధచంద ఆకృతితో చాలా వెడల్పుగా పెద్దగా ఉంటుంది. ఈ నాదం శత్రువుకి చాలా భయం కలిగించేటట్టుగా ఉంటుంది. ధర్మ వీరులకి మాత్రం అత్యంత రణోత్సాహాన్ని కలిగించేలాగా ఉంటుంది. అందువల్ల వీటిని యుద్ధాల్లో యుద్ధ సన్నాహంగా మొట్టమొదట దీంతో చేయటం అనేది ఒక సాంప్రదాయంగా వెనకట్టు యుద్ధాల్లో ఈ ప్రక్రియ పాటించేవాళ్ళు. దీనిపైన అంటే యు ఆకారంగా ఉన్నటువంటి వైపు వృషభ చర్మం, అంటే పచ్చిగా ఉన్నటువంటి వృషభం చనిపోయిన తర్వాత దాని యొక్క చర్మాన్ని ట్యాన్ చేసి రెడీ చేసి సిద్ధం చేసి ఆ చర్మాన్ని చాలా బిగుతుగా, కంజర ఈ వాయిద్యాలు చూస్తారు కదా, అదే మాదిరిగా ఈ పెద్ద డోల్ లాంటి దీని మీద వృషభం యొక్క చర్మాన్ని చాలా టైట్గా బిగింపు చేసి దాన్ని అరేంజ్ చేసి పెడతారు. అప్పుడు ఈ బేరీ తయారవుతుంది. సో దాని మీద ఇద్దరు కానీ నలుగురు కానీ, అంటే దాని యొక్క సైజుని బట్టి మినిమం ఇద్దరు నలుగురు ఒక్కొక్కళ్ళు రెండు కర్రలు తీసుకుని అంటే ఒక్కొక్క కర్ర పెట్టి దెబ్బ వేసినప్పుడు ఒక శబ్దం వినపడుతూ ఉంటుంది. అది దాని యొక్క బేసిక్ ఏర్పాటు. సో ఆ దండంతో దాని మీద లయబద్ధంగా తాడన చేసినప్పుడు ఉత్సాహం కలిగించే ప్రేరక ధ్వని వస్తుంది. వెనకటి రోజుల్లో ఈ కాకతీయ నృత్య సంపాదనలో ప్రేరిణి నృత్యం అని ఒకటి ఉండేది. ఆ ప్రేరిణి అంటే ఏమిటి? యుద్ధాన్ని ప్రేరేపింపజేసే విధంగా, అసలు ఆ మాటలు వింటుంటేనే వాడికి ఒళ్ళు తెలియనంత ఆవేశంతో మిగతా దేని మీద ధ్యాస లేకుండా యుద్ధానికి పోయి ఉంటే ఉంటాం, పోతే పోతాం, రెండోది మనకు సంబంధం లేదు అన్న ఆ మాదిరి యుద్ధం చేసే శబ్దం మనిషిని పరిచే ఉత్తేజానికి ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ ధర్మ యుద్ధానికి ఆ మాదిరిగా ప్రేరేపించి పంపించడం అనే ఒక ప్రక్రియ భారతీయ యుద్ధ శాస్త్రంలో మనం దీన్ని చూస్తాం. దాని గురించి ఇండైరెక్ట్గా ఇండికేట్ చేస్తున్నాడు. సో దీనిలో ఉన్నటువంటి సాంకేతికమైన మీనింగ్ అని చూసేటట్టయితే వృషభ చర్మం అంటే ఎద్దు చర్మంతో చేయటం, దండంతో కొట్టడం, ఇవన్నీ దీనిలో ధార్మిక ఆధార భావన, సాధనా భావన ఇట్లా ఆలోచించవచ్చు. శివుడి యొక్క వాహనం వృషభం. వృషభం దేనికి సంకేతం? ధర్మానికి సంకేతం వృషభం. 4 పాదాలతో వృషభం నడుస్తోంది, సంపూర్ణంగా ధర్మం పాటించబడుతోందని. 3 పాదాలతో నడుస్తోంది, త్రేతాయుగ స్థితి కొంచెం కుంటుబడిందని. కలియుగానికి వచ్చేటప్పటికి ఒకటే పాదంతో నడుస్తుందంటే చాలా కుంటుతూ ధర్మం నడుస్తోంది అన్నటువంటి సంకేతంగా కూడా చెప్తారు. కాబట్టి ధర్మాన్ని అధిష్ఠించి నడిపించే శక్తి అనేటువంటి పరమేశ్వరుడు యొక్క వాహనం
అంటే శరీరం సాధించిన తర్వాత కూడా అధర్మం మీద ఏ మాదిరిగా యుద్ధానికి రంకెలు వేస్తూ ఏ మాదిరిగా అది ప్రయత్నం చేస్తోంది అన్న సంకేతంగా దీన్ని చూడొచ్చు. అంటే ఏ మాదిరి జీవన విధానాన్ని మానవుడు గడుపుతాడో వాడు చనిపోయిన తర్వాత కూడా ఆ గడిపిన జీవన విధానం ధార్మికమయ్యేటట్టయితే వాడిని వదలకుండా ఈ వృషభ చర్మంలాగా అధర్మం మీద యుద్ధం చేస్తూ ధర్మం వైపే నడిపించేదానికి మళ్ళీ జన్మ పట్టుకొస్తుందని, ఇది శ్రవ ప్రతిశ్రవ అని దీనికి అన్వయం చేసుకుని చూసేటట్టయితే కాదు, అధర్మపరమైనటువంటి భావనలతో జీవించాడు, ఇంకా అధర్మంలోకి చూపోయేదానికి వీలుగా ప్రపంచానికి ఎక్కువ బంధించబడే విధానంగా వాడి జీవన విధానం ఉంటుందని, కాబట్టి చేసింది ఏది మంచి కానీ చెడు కానీ ఏది వేస్ట్ కాదు, ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్నపరమైనటువంటి భావనని ఈ ఇందులో ఈ ఈ ఈ యుద్ధ ప్రక్రియలో మనం చూడొచ్చు. సో దీన్ని గనక భారత యుద్ధ పరంగా కొంచెం అన్వయం చేసుకుని మనం చూసేటట్టయితే ఇంకొన్ని వివరాలు మనకి తెలుస్తాయి. ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి లేటెస్ట్ యుద్ధం 5000 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి మహాభారత యుద్ధాన్ని లేటెస్ట్. ధర్మానికి అధర్మానికి ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల యొక్క ధ్యేయం వేరు, మహాభారతం యుద్ధం యొక్క ధ్యేయం వేరు. మహాభారత యుద్ధంలో ధర్మానికి అధర్మానికి మధ్య జరిగింది, రావరావణ యుద్ధంలో ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగింది, దేవదానవుల యుద్ధంలో ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగింది. కలియుగంలో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ద లేటెస్ట్ యుద్ధం ఏదయ్యా అంటే ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధాన్ని సాక్షాత్ కృష్ణుడు సారథ్యం వహించి దగ్గరుండి నడిపించిన యుద్ధం దానిగా మనం భావించవచ్చు. ఆ యుద్ధంలో కనుక ఒకసారి మీరు గమనించి చూడండి, అందులో పార్టిసిపేట్ చేసినటువంటి యుద్ధ వీరుల్లో మోర్ దాన్ 90% ఆఫ్ ద వీరులకి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కానీ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం కానీ లేదు. అయినా సరే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయటం, ఏది చిరిగిపోయిన బట్టను తీసేసిన దానికన్నా తేలిగ్గా శరీరాన్ని వదిలేయటం. వాడు సాధారణ సైనికుడు కావచ్చు, లేదు మహావీరుడు కావచ్చు, ఇది ఆ యుద్ధంలో మనకు అనిపిస్తుంది. ఏమిటి వీళ్ళలో చూడండి, 90% ఆఫ్ ద పీపుల్ కెన్ ఎస్కేప్, వాళ్ళకి ఆ యుద్ధానికి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా సరే, అంటే ధర్మానికి నిలబెట్టేదానికి మనం బతికున్నప్పుడు దాన్ని ఖచ్చితమైన కర్తవ్యంగా చేసే తీరాలి అన్నటువంటి దృఢమైనటువంటి భావం సొసైటీని మోటివేట్ చేసి ముందుకు తీసుకుపోవటం అనేది ఆనాటి జీవన విధానంలో మనం చూడొచ్చు. ఇవాళ ధర్మం మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా సరే, ఇది మనం చూస్తే లేనిపోయిన ప్రమాదం మనకి, దీన్ని తప్పుకుని మనం చూడకుండా వెళ్ళిపోవటమే నయం అన్న భావంతో మనమే వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏ మాదిరి సొసైటీలో జరిగిన యుద్ధాన్ని ధర్మాధర్మ యుద్ధం అన్నామో కొంచెం దాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవాళ ధర్మాధర్మం అని ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, మామూలు యుద్ధాలు కాదు, ధర్మానికి అధర్మానికి యుద్ధం మధ్య జరిగినప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టేదానికి ప్రాణాన్ని తృణప్రాయంగా వెంట్రుకలు కట్ చేసేదానికన్నా తేలికైన అంత తేలిగ్గా దాన్ని తీసుకుని పోయి యుద్ధం చేసి శరీరాలు వదిలిపెట్టిన మహావీరులను ఆ యుద్ధంలో మనం చూస్తాం. అంటే అట్లాంటి ధ్యేయంగా ఏ మానవుడైతే జీవిస్తాడో వాళ్ళని ఆ ధర్మం వదలదు సుమా. అంటే 7వ అనువాకంలో మొదలుపెట్టేటప్పుడు మనం శ్లోకం చెప్పుకున్నాం, ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షిత రక్షిత తస్మాత్ ధర్మో న హంతవ్యం ధర్మో హతో అజవధీన్. అంటే నవ్వులాటకు కూడా ధర్మాన్ని అతిక్రమించకండి, ధర్మాన్ని రక్షించావా రక్షించబడతావు, ధర్మాన్ని అనుష్ఠించలేదా అధర్మాన్ని పాటించావా అదే ధర్మం చేత నువ్వు శిక్షింపబడతావు, మర్చిపోమోక అన్న మాటని ప్రధాన ధ్యేయంగా జీవితంలో గడపటం అనేది మొదటి మెట్టు సుమా. అంతకుముందు చెప్పినటువంటి అనుభూతులు, పరబ్రహ్మ అనుభూతి పొందాలి అని అనుకుంటున్నావు, వెరీ గుడ్, చాలా సంతోషం. ఆ సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నప్పుడు సాధన చేస్తున్నావు, చాలా గొప్ప విషయం. సాధనతో పాటు ధర్మ నిరతితో ఉన్నటువంటి జీవన విధానం ఈక్వల్లీ ఇంపార్టెంట్. దీన్నే చక్కటి పాయసం
కానీ పాత్ర శుద్ధి లేక పూర్తిగా చీను ఎక్కిపోయిన పాత్రలో వేసి పూర్తిగా ఫుడ్ పాయిజన్ అయిందిగా మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే అనేక రకాల సాధనలు మనం చేస్తున్నా, గొప్ప గొప్ప సేవలు చేస్తున్నాం, లేదు గాయత్రి మంత్రాలు, లేకపోతే ఇంకోటి, లేకపోతే రుద్రాభిషేకాలు ఏవేవో చేస్తున్నాం. వీటితో పాటు పాత్ర శుద్ధి యొక్క ప్రధాన ధర్మాధార జీవితం యొక్క ప్రధానం కూడా దీన్ని ముందు చేసుకుని దాన్ని సాధించండి, దీనికి వాటికన్నా కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి అన్న సంకేతాన్ని మొట్టమొదటి మంత్రంలోనే రోమశ మహర్షి, అంటే ఇదంతా ఎవరికి అల్టిమేట్ గోల్, సహస్రార స్థితి, షట్చక్రోపరి సంస్థిత అన్న అనుభూతి పొందాలి అన్నది ధ్యేయంగా పెట్టుకుని జీవించేటప్పుడు దీన్ని మర్చిపోమోకండి అన్న మాటని మనకి ఇండికేట్ చేయడంగా దీన్ని చూడొచ్చు. సో దీన్ని అంటే ఏ ప్రాథమికమైనటువంటి కండిషన్, ఇప్పుడు షట్చక్రోపరి సంస్థిత అనుభూతి పొందేదానికి ప్రాథమికమైనటువంటి అవసరాన్ని ధర్మనిరతి, ధర్మ ఆచరణ అన్న మాటని ఇండికేట్ చేయడం. రెండో అనువాకంలో ధర్మరాజు కథ, ధర్మం ఆచరించి ఎట్లా చూపించాలి, ధర్మంచర సత్యవద ఏమిటి, ఎట్లా అది కూడా ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సపోజ్ మనం ప్రథమ పూజ్యుడు అంటాం, గణపతికి దండం పెడతాం, గణపతిని ఆరాధిస్తాం, చేస్తూ ఉంటాం. గణపతికి దండం పెట్టకుండా మిగతా ఏ పూజ మొదలు పెట్టాం. ఆ గణపతి యొక్క శరీర ఆకృతి పరంగా ఈ ధర్మాన్ని అధర్మానికి సంబంధించిన సూచన మనకి ఎట్లా ఇండికేట్ చేస్తున్నాడో చూడండి. భేరీ ఆకృతిగా ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆ గణపతి యొక్క బొద్ద మనకి సూచిస్తుంది. వివేకం, విచక్షణ, సునిశ్చితమైనటువంటి బుద్ధి, గణాలకి అధిపతి గజం యొక్క తల, అది పరబ్రహ్మ సూచకమైన ఓంకారాన్ని సూచిస్తుంది. ప్రపంచం ఓంకారం ఆధారంగా ఉన్నది. ఆ ఓంకారం నెత్తిన పెట్టిన తర్వాతనే ఈ గణపతి శరీరం యాక్టివేట్ అయ్యి మళ్ళీ ప్రథమ దేవుడిగా మారాడు. అంతకుముందు ఎప్పుడైతే తలకాయ పోయిందో, తలకాయ పోయినాక పడిపోయిన శరీరానికి ఈ ఓంకారం అనే శిరస్సు పెట్టినాక ఆయన ప్రథమ దేవుడిగా మారటం అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఓంకార ప్రాధాన్యమైన జీవితం గడిపేదానికి లోకంలో నువ్వు పుట్టావు మాట మర్చిపోమోక అని చెప్పటమే ఓంకార స్వరూపుడికి పెద్ద బొజ్జ, అంటే ప్రపంచానికి సంబంధించిన మొత్తానికి ఓంకారమే ఆధారం, ఓంకారం అనేది నెత్తాల. సో ఈ ఓంకారానికి ఆధారం ఏమిటంటే ఆ నాదం చేసేదానికి కారణభూతమైన దండం. ఆ దండం ఏకం సత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ అనేది నామంతోనూ రూపంతోనూ మనం పట్టుకోలేం. కాబట్టి పరబ్రహ్మ, పరాశక్తి అని పేర్లైతే పిలుస్తున్నాం. ఒకటి ఉన్నప్పుడు దాన్ని పొంది దాన్ని అనుభవించేదానికి రెండోది లేనప్పుడు దాని గురించి మనం ఏం చెప్తాం? ఒకటి రెండైనప్పుడే అనుభవం అనే మాట వస్తుంది. ఒకటిగానే ఉన్నప్పుడు దానికి అనుభవం అనే మాటే ఉండదు. కారణం ఏమిటి? అనుభవించేదానికి ఇంకోటి అంటూ లేదు. సో కాబట్టి ఏకం నుంచి మన అనుభవం కోసం ఏర్పడి రెండు, ఆ నాదస్వరూప తత్వమే ఓంకారం. ఓంకారం ధ్యేయంగా ప్రపంచం ఎప్పుడైతే ముందుకు తీసుకుపోతామో దాన్ని ఇండికేట్ చేయటమే గణపతి రూపంలో ఆ పెద్ద బొజ్జతోనూ, చిన్న తలకాయతోనూ, చిన్న చిన్న కాళ్ళు చేతులతోనూ, అంటే కార్యాలు చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటున్నావు. అది కాదు, వీటికి అన్ని కార్యాలు కూడా ఏకోన్ముఖమే గణపతి, అంటే ఓంకార స్థితి, అనుభవ స్థితి వైపే పోవాలి అన్న సంకేతంగా వాటిని అర్థం చేసుకోవచ్చు. సో అంటే దీనికి ఏం చెప్తారు? విఘ్నం అనే దానికి కూడా వాళ్ళు చెప్పేది ఏమిటి? భగవత్ సంబంధమైన భావానికి విరుద్ధమైన లోకభావం ఏది కలిగినా అది విఘ్నం అంట. ఆ విఘ్నాల్ని నాశనం చేసే శక్తి, అంటే పరమాత్మ వైపు మనల్ని మళ్లించే ఏకైక శక్తి ఏదైతే ఉందో దానికోసం మనం ఈ ప్రపంచంలో జన్మించాము అన్న సంకేతాన్ని ఇండికేట్ చేస్తూ ప్రథమ పూజ్యుడు ఆదిదేవుడైన గణపతి యొక్క రూపం కూడా ఇదే మనకి ఇండికేట్ చేస్తోంది. ఆ ఓంకార తత్వాన్ని పొందగలిగేదానికి ధార్మికమైనటువంటి జీవనం యొక్క ప్రాధాన్యతని ఈ మొదటి మంత్రంలో, మొదటి భావంలో మనకి ఈ రోమశ మహర్షి మనకి ఇండికేట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. సో దీన్ని ఒక సంకేతంగా మనం తీసుకున్నప్పుడు లౌకికంగా కథాపరంగా ఈ దుందుభి లేదు దానే భేరి అంటారు. దీని యొక్క ఈ సంస్కృతి మహాభారత యుద్ధ కాలంలో దీన్ని ఎట్లా వాడారు, దాన్ని కృష్ణావతారంలో అంటే మహాభారతం కాలంలోనే కృష్ణుడు మనకి ఎట్లా జీవితంలో, అంటే ఈ అరిషడ్ వర్గాల జయపరంగా మనం ప్రయాణం చేసేటప్పుడు లౌకికమైన జయానికి దానికి ఉన్న సంకేతాన్ని చెప్పిన సంఘటనగా మహాభారతంలో ఉన్నటువంటి
జరాసంధుడి కథ మనం ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే గీతని రుద్రాన్ని సాంగ్రామికం అంటాం అని అనుకున్నాం. ఎందువల్ల సంగ్రామంలో అంటే యుద్ధంలో చెప్పబడ్డవి. యుద్ధం చేసే ముందు చెప్పబడ్డది గీత. యుద్ధం యొక్క చివరి స్థాయిలో పరాకాష్ఠకు వచ్చి ధర్మం అధర్మం ఏమిటో తెలియని దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు చెప్పబడ్డది రుద్రం. కాబట్టి జీవితం అనేది ఒక సంగ్రామం. ఆ సంగ్రామం లౌకిక సంగ్రామం కావచ్చు, లేదు ఆధ్యాత్మిక సంగ్రామం కావచ్చు. ప్రతివాడు ఆ సంగ్రామంలో ఉన్నవాడే. కాబట్టి ఈ సంగ్రామంలో మామూలు మానవుడు ఏమన్నా మామూలు సాధారణ, ఇప్పుడు సపోజ్ ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది, ఉక్రెయిన్ రష్యా, వాటిల్లో ఏమిటి లౌకిక జీవనంలో ఎక్కువ పొందు కోసం యుద్ధం చేయొచ్చు. అంటే లౌకికమైనటువంటి ఔన్నత్యం కోసం చేసేది సాధారణ యుద్ధం కావచ్చు. లౌకిక యుద్ధంలో చేసేవాడికి అది జీవన మరణ సమస్య, బతకటం చావటం సమస్య. కాబట్టి సంపూర్ణమైనటువంటి యుక్తులన్నీ ఆ స్థితిలో వాళ్ళు బయటకు వస్తాయి. మామూలుగా అన్ని చాలా కులాసాగా సంతోషంగా కడుపు నిండి ఉన్న బేరానికి ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు రావు. ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి, డూ ఆర్ డై సిచ్యుయేషన్ వచ్చింది, చాలా తీక్షణంగా పనిచేసి దానికి అనుకూలమైన మార్గం ఏమిటి అనేది మనం వెతకడం అనే మాట వస్తుంది. లౌకిక జీవితంలో కూడా చూడండి, ట్రంప్ ఏదో 50% అని వేశాడు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తోంది, వాడికి లొంగకూడదు. లొంగిపోవడం సరెండర్ కావడం అనేది ఒక లక్షణం. లొంగకూడనప్పుడు ఏమిటి, మళ్ళీ మనం కడుపు మాడకూడదు. ఆల్టర్నేటివ్స్ 100 రకాల ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నాం. అట్లా యుద్ధ సమయంలో సంపూర్ణమైనటువంటి మానవుడి యొక్క సమస్తమైనటువంటి చైతన్య అంతర్గతమైన చైతన్యం సంపూర్ణ చేతనా స్వరూపంలో సంపూర్ణ వికసనతో ఉండి అనేక రకాల మార్గాల్ని అన్వేషించేదానికి ఏకాగ్రంగా ప్రయత్నం చేస్తుంది. అంటే బతకడం అనేదే ధ్యేయం, బతికేదానికి ఏదైనా ఆ మాదిరి ఉంటుంది లౌకిక యుద్ధంలో. సో ఆధ్యాత్మిక జీవితంలో ఏమిటి, యుద్ధంలో ఏమిటి, అమృత గొడవ. ఇప్పుడు మామూలుగా అయితే చావటం పుట్టడం ఈ చక్కెరలో కట్టుకుంటాం. ఇది దాటి ఈ చక్రంలోంచి నేను బయటికి పోవాలి అనే పట్టుదలతో దృఢమైనటువంటి సంకల్పంతో చేసేది. అందువల్ల ఈ సాంగ్రామిక అనే శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యత. యుద్ధంలో చెప్పబడ్డదానికి గీతలు చాలా ఉన్నాయి. సో వశిష్ఠ గీత కూడా ఇంపార్టెంటే, ఉద్ధవ గీత కూడా ఇంపార్టెంటే. కానీ అవి చాలా సాధారణమైనటువంటి సమయంలో జ్ఞాన సముపార్జన కోసం చెప్పబడ్డాయి. ఈ యుద్ధంలో కృష్ణుడు చెప్పిన గీతకి ప్రాధాన్యత 700 ఎందుకు ఎక్కువ వచ్చిందంటే అది సాంగ్రామికం కాబట్టి. డూ ఆర్ డే సిచ్యుయేషన్లో ఎట్లా మనం అర్థం చేసుకుని జీవితాన్ని విజయం పదం వైపు నడిపించాలనేది ఇండికేట్ చేసేది. కాబట్టి రుద్రానికి ఈ గీతకి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్రామిక శబ్దం ఎక్కువగా అప్లై అవుతూ ఉంటుంది. సో ఆ మహాభారత యుద్ధంలో కృష్ణుడు ధర్మపక్షపాతి. ఆయన కృష్ణుడు వీళ్ళ వైపు ఉన్నాడంటే అర్థం వీళ్ళు మేనత కొడుకులు కాబట్టి ఉన్నారని సాధారణ అనుకుంటారు. మేనత కొడుకులు గుడ్డు ఏమీ లేదు కృష్ణుడికి. శిశుపాలుడు కూడా మేనత కొడుకే. వాడిని చంపటం ఏమిటి, వీళ్ళని వెంట అడవిలో ఉన్న వాడిని కూడా రక్షించడం ఏమిటి చెప్పండి. అంటే ఎక్కడ ధర్మం ఎతో ధర్మస్తతో జయ అంటూ ఉంటారు యూజువల్గా. ఎతో ధర్మస్తతో దేవ, ఎతో దేవతతో జయ. మేబీ దట్ ఈస్ మోర్ కరెక్ట్. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. అంటే భగవంతుడిని ఎదిరించి జయించటం అనేది అసాధ్యం. కాబట్టి శరణాగతి మార్గంలోనే భగవంతుడిని పొందాల్సి ఉంది. కాబట్టి యుద్ధంలో భగవంతుడిని వెంట పెట్టుకుపోయిన వాడు జయం తప్ప ఇంకొకటి వాడికి క్వశ్చన్ ఉండదు. ఇది అర్జునుడు మనకు చెప్పినటువంటి రహస్యం. ఎందుకని కృష్ణుడు అర్జునుడిని పరీక్ష చేస్తూ నువ్వు పిచ్చివాడివే నన్ను కోరుకున్నావు, యుద్ధం చేసే సంసప్తులను కోరుకోవాల్సిందన్నప్పుడు ఈ అర్జునుడు మనకి రహస్యం చెప్తాడు. బావా, నువ్వు చేసిన మేలు ఇంత అంతా కాదు. నువ్వు యుద్ధం చేస్తే నీతో పాటు యుద్ధం చేసి గెలిచేవాడు ఎవడు ఉంటాడు, ఎవడు గెలవడు. కాబట్టి నువ్వు యుద్ధం చేసి కనుక గెలిపించేటట్టయితే ఈ గెలుపు యొక్క క్రెడిట్ అంతా నీకే పోతుంది. లేదు నువ్వు అవతల వైపు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు అవతల వైపు ఉంటే చాలు, మేము ఆటోమేటిక్గా ఓడిపోయినట్టే. నువ్వు నాతో పాటే ఉన్నావు, యుద్ధం చేయటం లేదు, నువ్వు ఉన్నావు కాబట్టి గెలవటం తప్పదు. నువ్వు యుద్ధం చేయకపోయినా గెలిచావన్న పేరు మాకు వస్తుంది. ఏ యాంగిల్లో చూస్తే నాకు లాభమే తప్ప నష్టం ఎక్కడ జరిగింది అంటాడు. అంటే ఆ ధర్మ సూక్ష్మత నీకు తెలిసేదానికి
సంగ్రామంలో ఉన్నటువంటి స్థితిలో మాత్రమే నీకు ఈ ధర్మ సూక్ష్మతలు అర్థమవుతాయి. కాబట్టి జాగ్రత్త. అందుకని సాంగ్రామికంగా చెప్పడండి రుద్రంలో కానీ గీతలో కానీ అనేకమైన ధర్మ సూక్ష్మాలు మనకు గోచరిస్తాయి. వాటిని అర్థం చేసుకొని ఆచరణాత్మకంగా జీవితాన్ని జీవించటంలో ఈ స్థితి షట్చక్రోపరి స్థితి మానవుడు పొందొచ్చు అన్న సంకేతాన్ని ఈయన రోమస్ మహర్షి మనకి ఇండికేట్ చేయడంగా చూడొచ్చు. సో వాళ్ళ జీవితంలో అంటే ఇప్పుడు ఇదే మహాభారత యుద్ధంలోనే యుద్ధ నీతి చూడండి. జరాసంధుడు, దుర్యోధనుడు, ఈ బకాసురుడు, ఇప్పుడు కీచకుడు, భీముడు ఒకేసారి పుట్టారని, వీళ్ళ 5గురు సమానమైన బలవంతులని, ముందు ఒకటి చేతిలో ఎవడు రెండో వాడు చస్తాడో వాడి చేతిలోనే మిగతా 3 కూడా చస్తారు అనే మాట చెప్తారు. అందులో చూడండి మిగతా అందరికీ భీముడికి ఉన్న తేడా చూసేటట్టయితే మొదటి నుంచి కూడా అనేక రకాలైన కష్టాల్లో ఇబ్బందుల్లో ఎప్పటికప్పుడు జీవన మరణ సమస్యని చిన్నతనం నుంచి కూడా దానిలోంచి బయటపడాలి అంటే జయశీలతతో, పట్టుదలతో, జయశీలతతో కృషి చేస్తూ అనుక్షణం కృషి చేస్తూ ముందుకు పోయినవాడు భీముడు. మిగతా అందరూ కూడా వాళ్ళ బలాలకి మద గర్వంతో ఇతరులని బాధించే విధానంగా జీవించిన వాళ్ళు. అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే బలము శక్తి భగవంతుడు ఇచ్చినా కూడా ఎట్లాంటి వాళ్ళు రక్షింపబడతారు, ఎట్లాంటి వాళ్ళు శిక్షింపబడతారనే సంకేతాన్ని అందరూ సమానమైన బలులే. ఎవడి చేతిలో మొదటివాడు చస్తాడో మిగతా 3 వాడి చేతిలోనే చస్తారనే మాట. అంటే దాని అర్థం ఏమిటి? వీళ్ళలో ఎవడైతే ధార్మికంగా ఉంటాడో, ఎవడైతే వాడి శక్తియుక్తుల్ని సమాజ హితానికి ఉపయోగపెడతాడో, ఎవడైతే వేదానికి, బ్రాహ్మడికి, గోవుకి హింస కలగకుండా ధర్మాన్ని పాటిస్తాడో వాడు చేతిలో 4 చస్తారు అని ఇండికేట్ చేయటం. దానికి తగ్గట్టుగానే వీళ్ళందరూ ఈ చేతిలో చావటం చూడొచ్చు. సో దీనికి యుద్ధ నీతికి అంటే ఆధ్యాత్మిక యుద్ధానికి లౌకిక యుద్ధానికి జయంలో తేడా ఉంటుంది తప్ప విధానంలో పెద్ద తేడా ఉండదు. అందువల్ల ఈ జరాసంధుడికి, ఈ కృష్ణుడికి, అర్జునుడు, భీముడు వీళ్ళని వెంట పెట్టుకుపోయి యుద్ధం చేయించడానికి ఉన్నటువంటి సంకేతాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అధర్మం చాలా పెచ్చు విరిగిపోయింది. ఓ పక్క జరాసంధుడు, ఇంకో పక్క శిశుపాలుడు, ఓ పక్క కంసుడు, ఇంకో పక్క ఇంకోడో ఎవడో చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ న్యూసెన్స్ చేసే వాళ్ళ బలం ఎక్కువగా కనపడుతోంది. ధర్మం వైపు నిలిచేవాడు ఒకడు పుట్టేటట్టయితే అధర్మం వైపు నిలిచేవాడు 4 పుట్టారు. ఇది ఈ 5గురు సమానమైన బలవంతుల్లో ఆలోచించేటట్టయితే ఆ 4 గెలవటం అనేది సహజంగా జరిగేది. కానీ ఈ ఒకరిని గెలిపించాలి. ఈ ఒకరిని గెలిపించాలంటే తను ధర్మం వైపు ఎవడు భగవంతుడు ధర్మం వైపు ఉంటాడు కాబట్టి ఎతో కృష్ణు తతో జయ. ఆటోమేటిక్గా ఎట్లా గెలుస్తాడు అంటే భగవంతుడిని తన వైపు పెట్టుకున్నవాడు తను చేసే యుద్ధంలో ఎట్లా గెలుస్తాడు అనే దానికి సంకేతంగా ఈ జరాసంధ భీమా యుద్ధాన్ని మనం అన్వయించేసుకోవచ్చు. జరాసంధుడి యొక్క శక్తి జగద్విదితం. ఒక పక్క వాడికి ఈ అఖండమైన శక్తి సామర్థ్యాలే కాదు, ఒక రకమైన అనాధ్యాత్మిక గురుత్వం కూడా ఉన్నది. అనాధ్యాత్మిక గురుత్వం అంటే లౌకికమైన దేవుడికి సంబంధించిన గురువులు మనకి చాలామంది కనపడుతున్నారు. దేవుడు అనేది లేదు, మాయా ప్రపంచమే చాలా ముఖ్యం, పైశాచిక శక్తుల్ని ఎట్లా వశం చేసుకోవాలి, ఇవన్నీ దీనికి సంబంధించిన గురువులు కూడా ఉంటారు. వాటినే పైశాచిక విద్యలు అంటారు. సో అట్లాంటి గురుత్వం కూడా జరాసంధుడికి ఒక పీఠము, అక్కడ గురువు, ఆయన గురువుగా ఆయన ఎంతోమంది ఆయనకి శిష్యులు, పరంపర ఇవంతా కూడా మనకు కనపడతాయి. ఏకలవ్యుడు కూడా దీనికి సంబంధించిన వాడే మహాభారతంలో. సో అందుకే వాడిగా బొట్టం వేలు దొరికించిన ఈ కథ జోలికి మనం ఎక్కువ పోవటం లేదు. ఈ జరాసంధుడి పరంగా మనం దీన్ని ఆలోచించినప్పుడు జరాసంధుడు 17 సార్లు కృష్ణుడి మీద దండెత్తి యుద్ధం చేయటం మనం చూస్తాం. 17 సార్లు కృష్ణుడు చూడండి ఆ యుద్ధ నీతి. ఎవరెవరైతే పట్టుకొచ్చి ఎంతమంది సేనని అయితే పట్టుకొచ్చాడో సేన మొత్తాన్ని క్షయం చేసి పంపించేసేవాడు. అంటే జరాసంధుడే దండెత్తేవాడు. జరాసంధుడు మగధ రాజ్యంలో ఉండేవాడు, కృష్ణుడు రేపల్లి ఇటుపక్క ఉండేవాడు. కాబట్టి మగధ మీదకి తనే వచ్చి దండెత్తినప్పుడు ఈ జరాసంధుడిని మాత్రం వదిలేసి మిగతా అందరినీ సంహరించేవాడు.
ఆయన మళ్ళీ ఏరుకొచ్చేవాడు ఈ పనికిరాని నెగిటివ్ ఫోర్సెస్ అందరినీ. అంటే నెగిటివ్ ఫోర్స్ని అట్రాక్ట్ చేసేదానికి నెగిటివిటీ ఉండాలి, పాజిటివ్ ఫోర్స్ బలం చేసేదానికి ధర్మం ధర్మపక్షం, నెగిటివ్ పక్షం. వాళ్ళందరినీ ఆయన ఏరుకురావటం ఈ 17 సంవత్సరాలు వాళ్ళందరినీ క్షయం చేసినాక చిట్ట చివరికి జరాసంధుని వధించేదానికి భీముణ్ణి అర్జునుడిని వెంట పెట్టుకుని తనే బ్రాహ్మణ వేషంలో అక్కడికి పోతాడు. పోయినప్పుడు అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక భేరీ ఒకటి ఉంది అతని దగ్గర. జరాసంధుడికి ప్రత్యేక అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్ అనుకోండి ఒక రకంగా మాట్లాడితే. ఆ భేరీ యొక్క శక్తి ఏమిటంటే, ఎవరన్నా దండెత్తి వీరులు ఎవరన్నా దండెత్తి కనుక కోట దగ్గరికి వచ్చేటట్టయితే అడ్వాన్స్గా ఫలాని వాళ్ళు యుద్ధానికి రాబోతున్నారని అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్ అది ఇస్తుంది, ముందే సూచిస్తుంది. మామూలు సూచించడం కాదు, అవతల వాడి యొక్క బలాన్ని ఇండికేట్ చేస్తూ, వాడు సాధారణమైన బలవంతుడైతే ఒక మూత, ఎక్కువ బలవంతుడైతే 2 మూతలు, వాడి యొక్క బలం స్థాయిని బట్టి దీని యొక్క నెంబర్ ఆఫ్ బీట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ లెక్కన ఈ ముగ్గురు కనుక వచ్చారంటే అది ఆగకుండా మోగుతూనే ఉండాలి. అది మోగుతుంటే వీడు ఎలర్ట్ అయిపోతాడు. అందుకని మొట్టమొదట చాలా సైలెంట్గా ఆ దుందుబిని నాశనం చేసే పని చేస్తాడు అర్జునుడు వాళ్ళు కలిసి. ఆ దుందుబి ఒకసారి నాశనం అయిపోయినాక, అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్ పోయినాక, ఈ ముగ్గురు కలిసి డైరెక్ట్గా అతని రాజ్యసభలోనే, ఇది ఆల్మోస్ట్ తను అన్గార్డెడ్గా చాలా క్యాజువల్గా అంతఃపురానికి పోయే సందర్భంలో వాడికి ఎదురుపడటం. ఇందులో ఇంతటి జరాసంధుడు కూడా మళ్ళీ వాడి బ్రాహ్మణ భక్తి, వాడికి నిత్యకృత్యమైనటువంటి అనుష్ఠానము, జపము, పూజ ఇవన్నీ ఉండేవి. సో వీళ్ళని చూడంగానే ఆశ్చర్యం ఇన్వైట్ చేసినప్పుడు ఏమిటి ఏం కావాలంటే యుద్ధం కావాలంటాడు వీళ్ళు. సరే చివరికి ఆ యుద్ధంలో వాడిని వధించటం. అంటే ఆ యుద్ధ నీతి ఎక్కడా కూడా యుద్ధం చేసినా ధర్మాన్ని తప్పకుండా యుద్ధం చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న మాటని ఈ మొదటి అనువాకంలో నుండి ఈ భేరీనాథపరమైనటువంటి మంత్రంలో భేరీ దండం పరంగా మనకి ఇండికేట్ చేయడంగా చూడొచ్చు. అంటే యుద్ధం చేయక తప్పదు, చేస్తున్నప్పుడు అధర్మంగా చెయ్యమోకండి. జీవితం ఒక సంగ్రామం. వీలున్నంత వరకు మీకు తెలిసిన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పట్టుకొని ధర్మపరమైనటువంటి జీవనాన్ని గడపటం యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని జీవించడం ఇంపార్టెంటు అన్న మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి రెండో భావన, ఈ దుందుబి హనన్య మాటలో ఈ రెండో భావన మనం అర్థం చేసుకోవచ్చు. సో అందులో ఉన్నటువంటి మూడో యాంగిల్ మనం ఆలోచించేటట్టయితే ఆ మూడో యాంగిల్ ఇట్లా చూడొచ్చు. ఈ దుందుబి హనన్యాన్ని ఇక్కడ శరణాగతి, నమస్కారం, ఇది అంతకితం మనం ఏమనుకున్నాం, వేదము, ఉపనిషత్ అంటే ఏమిటి, నాదము, నాదాంతము. ఏదైతే నాదం చేస్తున్నాం, దేనికి నాదం చేస్తున్నాం, నాదాంతం చేయడానికి చేస్తున్నాం. అట్లా సో దుందుబి నాదం చేస్తోంది. ఎందుకు నాదం చేస్తోంది? అహన్య కర్రబెట్టి కొట్టడం మూలంగా నాదం చేస్తోంది. అంటే కార్యము కారణము, నాదము నాద కారణం పరంగా దీన్ని అన్వయం చేసుకుంటే ఏ కార్యం జరిగినా ఆ కార్యం జరిగేదానికి ఒక కారణం ఉంటుంది. ఈ కార్యము కారణము ఈ రెండు దాటిపోయితే కానీ పరబ్రహ్మస్థితి చేరలేము అన్న మాటని ఈ నాద కారణమైనటువంటి దండ పరంగా మనకి ఇండికేట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. సపోజ్ ఓం అనేది సృష్టికి కారణం. ఓం నుంచి వచ్చింది అనేక రకాలైన శబ్దాలు. ఏ శబ్దాలైతే మంత్ర రూపంలోనో గిరిశంత, గిరిత్ర ఎన్నో చెప్పుకున్నాం మనం. సమస్త గాయత్రి మంత్రం ఉంటుందాం ఇప్పుడు, లేదు లలితా సహస్రనామం ఉంటుందాం, లేదు రుద్రం ఉంటుందాం. ఇవన్నీ నాదాలే. నాదపరంగా మనం ఏది చెప్పుకున్నా సరే ఈ నాదాలన్నీ ఓంకారంలో మెర్జి కావటం, ఓంకారం నిశ్శబ్దంలో మెర్జి కావటం అనేది అల్టిమేట్ ధ్యేయం అనేది మర్చిపోకుండా సాధన చేసేటట్టయితే ఆ మూల కారణం దాకా మన తీసుకుపోతుంది. నాదాన్ని ఆధారం చేసుకుని నాదాతీత స్థితికి పోండి. అంటే దుందుబి యుద్ధానికి ప్రారంభానికి నాదం. ఇప్పుడు నార్మల్గా లౌకిక జీవితానికి దీనికి ఉన్నటువంటి తేడా మనం చూసేటట్టయితే, లౌకిక జీవితంలో జరిగే యుద్ధాలు అంటే ధర్మ యుద్ధాల గురించి మనం మాట్లాడుకుంటాం. అర్ధరాత్రి యుద్ధం మొదలుపెట్టడం, వాడికి తెలియకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్లో కొట్టడం, ఇవాళ టాక్టిక్స్ అవి.
ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్ పెట్టి ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు, వాళ్ళు ఇంకా అటు ఇటు ఆలోచిస్తున్నప్పుడు కొట్టొచ్చాము. ఎందుకు ఇవాళ యుద్ధ తంత్రం అది, అప్పుడు తంత్రం అది కాదు. ఎగ్జాక్ట్గా వాడి ఎదురుబడి యుద్ధానికి వచ్చాను, మధ్యన యుద్ధం చేసుకుందాం, నువ్వు నాతో చేస్తావా, నేను నీతో ఈ మాదిరిగా. అంటే వెనక చాటు అనే మాట లేదు. సపోజ్ ఆ మాదిరి యుద్ధ తంత్రాన్ని కనుక మనం పాటించేటట్టయితే నాదము యొక్క ధ్యేయం నాదాంతము, నాదం ద్వారా నాదాంతానికి పోండి. సపోజ్ ఈ లౌకికమైనటువంటి జీవిత యుద్ధంలో ఆనాటి యుద్ధ సాంప్రదాయం ప్రకారం దుందుబితో ఆహ్వానం చేసి లౌకిక యుద్ధంలో గెలవటం ఓడిపోవటం జరిగేది. ఇక్కడ ఈ దుందుబినాదాన్ని అంతర్గత సాధనాపరంగా మనం చూసేటట్టయితే అరిషడ్ వర్గాల జయసూచకంగా అంతర్గతంగా అనాహతనాదంగా పొందేది. అంటే బాహ్యమైన నాదం యుద్ధం స్టార్టింగ్కి సిగ్నల్ అయ్యేటట్టయితే అంతర్గతమైనటువంటి దుందుబినాదం ఏదైతే విన్నామో, అరిషడ్ వర్గాలు జయించే స్థితి మనకి లభ్యమైంది భగవంతుడి యొక్క కృప వల్ల అన్న నాదాంత స్థాయికి మన తీసుకుపోతోంది అన్న సంకేతంగా, అంటే ఇది 8వ స్థాయిలో వస్తుంది. ఆ 8వ స్థాయికి వచ్చినాక ఆల్మోస్ట్ భగవంతుడిని దాదాపు రీచ్ అయిపోయినట్టే. అంటే ఈ నిశ్శబ్ద స్థాయికి దగ్గరికి వచ్చావు సుమా అన్న ఇండికేషన్గా, ఆధ్యాత్మిక పురోగతి తురియ స్థాయికి వచ్చేసేసావు అన్న ఇండికేషన్గా ఆధ్యాత్మిక జీవితంలో దుందుబినాదం అంతర్గత నాదంగా సూచిస్తుంది. బాహ్య యుద్ధాల్లోనే ఉన్న యుద్ధానికి ఆహ్వానంగా నువ్వు గెలుస్తావో నేను గెలుస్తావో ఇద్దరం కొట్టుకుందాంరా అన్న పరమైన లౌకిక పరంగా ఆ మాదిరి అన్వయంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో అంటే నాదాధారం జగత్ అన్నప్పుడు జగత్తులో మనం పుట్టాము, జగత్తు యొక్క ఎందులోంచి పుట్టింది అంటే నాదం నుంచి పుట్టింది, కాబట్టి నాదధ్యేయంగా మనం ప్రయాణం చేయాలి. నాదంలో ఎందుకు చేస్తున్నాం, నాద అంతానికి పోయేదానికి ప్రయాణం చేస్తున్నాం అన్న ధ్యేయంతో కారణం నుంచి మూల కారణంగా పోయేదానికి 1వ అనువాకం 1వ మంత్రం చెప్పుట 1, 2, 3, 4 నమస్కారాల పరంగా ఆ మూల కారణం దాకా పోయేదానికి నాదాన్ని ఆధారం చేసుకుని నాదాంత స్థితి చేరండి అన్న సంకేతంగా ఈ దుందుభి అహన్య అన్న సంకేతంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఓంకార సంకేతంగా దుందుభి నాదాన్ని, ఓంకారానికి కారణమైన ఆ దుందుభిని కొట్టినప్పుడు ఆ ఏకం సత్ దాన్ని ఆ కర్రతో కొట్టడం మూలంగా ఆ నాదం వచ్చింది కాబట్టి ఆ కర్రని ఏకం సత్ అన్న పరబ్రహ్మ భావంగా, అంటే ఏది మనం పొందాలో ఆ భావంగా ఆ మాదిరిగా దీన్ని మనం ఇండికేట్ చేసుకోవచ్చు. సో ఈ పరంగా సపోజ్ భగవాన్ సత్యసాయిబాబా మనకి ఇచ్చిన ఇండికేషన్ ఒకసారి దీంతో సమన్వయం చేసుకుని చూసేటట్టయితే స్వామి చెప్పిన మాట చాలా సింపుల్. జీవితం ఒక ఆట, విజయంతో దాన్ని ముగించండి, నిబంధనల్ని పాటిస్తూ ఆడండి. ఎప్పుడు షార్ట్ కట్ పోయి జైన్ని సంపాదించమని ఎప్పుడు స్వామి చెప్పలే. ఏ ఆట మనం ఎంజాయ్ చేయాలన్నా కూడా ఆటకి సంబంధించిన నియమాలతో ఆడి గెలిచినప్పుడే దాన్ని గెలుపు తప్ప నియమరహితమైనటువంటి జీవితం ప్రమాదకరం అని, నియమయుత జీవితం ఆనందదాయకం అని, నియమాలతో జీవిస్తూ జయాన్ని పొందటం అనేది జీవితం యొక్క లక్ష్యంగా ఇండికేట్ చేయటంగా స్వామి మనకి జీవితం అనే ఆటని నిబంధానుసారం ఆడి విజయంతో ముగించండి అని స్వామి చెప్పిన మాటని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే సూర్యోదయానికి ప్రాతః సంధ్య, సాయంకాలంలో అస్తమానికి మళ్ళీ సాయం సంధ్య అనే మాదిరిగా ఈ సప్తమానువాకంలో ఉన్నటువంటి ఆరంభం నాదభావాన్ని మనకు ఇండికేట్ చేయటం, ఆ సహస్రారంలో ఉన్నటువంటి శివశక్తుల యొక్క అనుభూతి పొందేదానికి ఆహ్వాన సూచకమైన నాదంగా దీన్ని మనం అర్థం చేసుకుని ఆ యాంగిల్లో దీన్ని భావించవచ్చు. ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ మంత్రాన్ని కంక్లూడ్ చేసేదానికి శ్లోక రూపంలో ఈ మంత్రభావాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఓం దుందుభ్యాయ చ అహనన్యాయ చ ప్రణవాధారాయ శివాయ చ ప్రణవానుభూత్యర్థం చ ఏకబిల్వం శివార్పణం. నాదం ద్వారానే నాదాతీతుడని నేను పట్టుకోగలను స్వామి. సో నాద రూపంలోనే ఈ సృష్టి అంతా ఏర్పాటు చేశావు. ఇది మాకు అర్థమయ్యేదానికి కొంత టైం పట్టింది. అందుకనే ఎప్పుడు మనం ఏమనుకుంటాం, సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవరాశుల్లో వైఖరి రూపంలో మాట్లాడగలిగిన శక్తి ఉన్నది కేవలం మానవుడికి మాత్రమే.
కాబట్టి ఆ వాక్ శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవటం అనేది మొదటి మాట. సద్వినియోగంతో ఆగిపోకుండా ఆ ఫలం పొందేదానికి సాధనాపరంగా దాన్ని మళ్ళించడం అనేది రెండో మెట్టు. ఆ సాధనా పరమైనటువంటి అనుభూతులు ఎట్లా ఎవరెవరు పొందారు, దాన్ని ఏ మార్గంలో మనం పోవాలి అని తెలుసుకుని శాస్త్రము లేకపోతే గురువాక్యము లేకపోతే పెద్దల మాట అనుభవ వాక్యాన్ని ఆధారం చేసుకుని పోవటం అనేది మూడో మెట్టు. అనుభూతి పొందడం అనేది నాలుగో మెట్టు. దీన్నే కేఏపి అండ్ దాని యొక్క అనుభూతి పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శబ్దమయ ప్రపంచంలో మేము పుట్టాం. శబ్దానికి ఆధారమైనటువంటి నాదాతీత ఓంకారంగాను, ఓంకారానికి ఆధారమైనటువంటి నిరాకార పరబ్రహ్మగాను నిన్ను అనుభవించేదానికి ఆ ఓంకారం యొక్క అనుభూతి మేము ముందు పొందగలగాలి. అంటే షట్చక్రోపరి సంస్థకి ముందు ఆరో చక్రానికి చేరాలి. ఒకటిలో ఉన్నప్పుడు ఉపయోగం లేదు. ఒకటిలో ఉన్నంతకాలం ఊరికే మామూలుగా జీవిస్తూ ఉంటాం, తింటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, వాడి పశువుకి మనకి తేడా లేనట్టుగా ఉంటాం. ఈ 1 నుంచి 6 దాకా మానవ ప్రయత్నంతో పొందవలసింది పొందేటట్టయితే 6 నుంచి ఆయన నవ్వులాట కూడా వదిలిపెట్టడు, 7 దాకా తీసుకుపోతాడు అన్న సంకేతంగా 6 దాకా నేను చేస్తున్న సాధనలో నన్ను అనుగ్రహిస్తూ నా గుణాలని త్రిగుణాలని అరిషడ్వర్గాల్ని నేను జయించి ముందుకు పోగలిగేదానికి ఈ బెల్లోదడాన్ని నీ పాదాలకి సమర్పించి ముందుకు పోతున్నాను అన్న సంకేతంగా ఈ మంత్రంలో ఉన్నటువంటి 2 నామాల భావాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆపుతాను. దీనిలో క్వశ్చన్స్ ఆర్ ఎలాబరేషన్ ఎనీ ఫర్దర్ యూ వాంట్ ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం.